ఏ విషయం? కడుపు విషయం. ఎవరి కడుపు? క్లారిటీ ఉండాలి. సావిత్రిది. ఆ రోజు ఇదే నువ్వులుండ తెలియక ఊర్మిళకు తినిపించబోతే కడుపుతో ఉన్న తనకి నువ్వులుండలు ఎలా పెడతావంటూ గొడవ చేసావుగా. నేను నెల తప్పింది ఇప్పుడే కాబట్టి నాకు ఏప్రిల్లో పుడతాడు. అంటే ఊర్మిళ, నీ బాబుకి స్వెటర్ అవసరం. ఈ స్వెటర్ అల్లి నీకే ఇచ్చేస్తానులే. ఇప్పుడు నీ బాబుకి స్వెటర్ అల్లాలన్నా నువ్వేమో బొద్దుగా ఉంటావు, ఆయనేమో సన్నగా ఉంటారు. ఏ సైజులో అల్లితే బాగుంటుందంటావు? నువ్వు కొంచెం రుచి చూస్తావా? నాకొక విషయం చెప్పు. నువ్వు ఊరు నుంచి వచ్చింది ఒళ్ళు కదలకుండా తినటానికా, నాకు హెల్ప్ చేయడానికా? స్వీటు హాటులో నీకేది ఇష్టం అని చెప్తే నీకేం చెప్పనమ్మా. దేని రుచి దాందే కదా. వంకర మాటలు మాట్లాడొద్దు. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. ఇప్పుడేమైందనమ్మా ఇన్ని ప్రశ్నలు? ఏమైందేంటి? ఒకసారి బయటకెళ్ళి చూడు. మళ్ళీ లేవడం చూడడం ఎందుకు గాని విషయం ఏంటో చెప్పరాదు? ఏ కదలడానికి కూడా అంత బద్ధకంగా ఉందా? ఈ విధంగా ఒళ్ళు పెంచి ఏం చేద్దామని చెప్పడానికి మాత్రం నువ్వు వెళ్ళమ్మా నేను చూసుకుంటాను అంటావు. వచ్చేసరికి దాని అంత చూస్తానంటావు. ఇదిగో వీటంత చూడమా? ఓ, నీ బాధంతా సావిత్రిని ఏం చేయలేదనా? ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశానే. ఏంటి నువ్వు చేసింది? కళ్ళేవి నా కన్నావా? బయటది దాని కొడుకు కోసం స్వెటర్ కుట్టుకుంటోంది. స్వెటరేగా కుట్టుకోనీలే పిన్ని. అరే, మాట పూర్తిగా చెప్పని ఊర్మిళ. ఇప్పుడేంటి? స్వెటర్ కుడుతుంది అంతే కదా. కుట్టి ఏం చేస్తది? దాని తలకు తగిలించుకుంటుందా, లేక తనకున్న బొమ్మలకు తగిలించుకుంటుందా? దానికింతకు ముందే నువ్వుండల మంత్రం వేశాను. ఏంటి మంత్రాలు కూడా వేస్తున్నావా ఈ మధ్య? అది మంత్రం కాదు, దాని కడుపు ఖాళీ చేయడానికి నేను వాడిన తంత్రం. ఈ పాటికే దాని కడుపులో నువ్వుండలు వాటి పని అవి చెయ్యాలే. చేస్తే రిజల్ట్ ఏది? చూడమ్మా, కొండను చూడగానే వెంకన్నను చూసినట్టు కాదు. కొండెక్కాలి, క్యూలో తొక్కించుకోవాలి, జనాల్లో తోయించుకోవాలి. అప్పుడు అలా కనిపించి చాలు పొమ్మంటాడు. అలాగే మంచి పనికి ఎంత ఎదురు చూడాలో చెడ్డ పనికి అంతకంటే ఎదురు చూడాలి. కొంచెం ఓపిక పట్టు. ఇప్పటికే వెయిట్ చేసి వెయిటింగ్ అంటేనే చిరాగ్గా ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈసారి మాత్రం ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. సరే, నువ్వు అంతగా పట్టుబడితే చేసేదేముంది? అలాగే నీ కోరిక తీరుస్తాను. నువ్వు నిశ్చంతగా ఉండు. ఇదిగో ప్లేట్ పట్టుకో. నీ పని నువ్వు చెయ్యి చాలు, మా పని సులభంగా అయిపోతుంది. చూస్తున్నావా? రేపు నిన్ను మేము హాస్పిటల్లో చూస్తామే. ఏమ్మా, టీవీ చూస్తున్నావా? అవును పిన్ని. ఆ పిల్లల ప్రోగ్రాం చూడడం ఏంటి? కడుపులో బిడ్డ తల్లి నోటితో తింటాడు, బాగా తినాలి అంటారు కదా. అలాగే నా కళ్ళతో చూస్తే వాడికి ఆనందం కలుగుతుందిగా.
అందుకు రేపటి నుంచి చూద్దువు గాని కడుపులో బిడ్డ గురించి, బిడ్డ ఆనందం గురించే కాదు, ఆరోగ్యం గురించి కూడా చూడాలి. ఈ జ్యూస్ తాగమ్మా. ఎంత ప్రేమ పిన్ని నా మీద. నా గురించి, నా బిడ్డ గురించి ఇంతగా ఆలోచిస్తున్నా నీ రుణం ఎలా తీర్చుకోవాలి పిన్ని? బాలే దానివే. మన మధ్య రుణాలేంటమ్మా? నువ్వైతే ఒకటి, ఊర్మిళ అయితే ఒకటే నాకు. తాగమ్మా. తాగమ్మా. ఏంటమ్మా? ఇది బొప్పాయి జ్యూస్ లో ఉంది పిన్ని. బొప్పాయా? కడుపుతో ఉన్న పిల్లకి బుద్ధున్న దేవతైనా బొప్పాయి జ్యూస్ తాపిస్తుందా? అంటే అలా అనిపించి అడిగాను అంతే. ఒట్టి పిచ్చి పిల్లవమ్మా నువ్వు. పిల్లాడు మంచి రంగుతో పుట్టాలని యాపిల్తో పాటు 2 అరటిపళ్ళు కూడా వేస్ట్ చేశాను. 2 కలిసేసరికి నీకు అలా అనిపించుంటుంది. అవునా? అవునమ్మా. తాగు. తాగమ్మా. గడగడ తాగేయాలమ్మా. తాగు. మంచి పిల్లవి, చక్కగా తాగావు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నీలాంటి పిన్ని దొరికింది నాకు. నీ మనసు మరీ సున్నితం సావిత్రి. నీ పనైపోయిందిలే. అదే జ్యూస్ తాగటం అయిపోయింది కదా, దాని గురించి. నువ్వు టీవీ చూసుకోమ్మా. పల్లెటూరులో పుట్టి పెరిగిందాన్ని. బొప్పాయికి ఆపిల్ కాయకి తేడా తెలియనంత అమాయకంగా కనిపిస్తున్నానా నీకు పిన్ని? అమ్మ ఊర్మిళ, ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? దాని అమాయకత్వం చూసి. అంత అమాయకత్వం ఏం కనిపించింది? ఏం కనిపించడం ఏంటమ్మా, దానికి పాలకి జిల్లేడు పాలకి తేడా తెలియలేదు. పొట్టి పిచ్చి ముద్దులో ఉంది. నువ్వు ఈ మధ్య విషయం చెప్పడం మానేసి ఉపమానాలు చెప్పడం ఎక్కువైపోయింది. అబ్బా, నీకేది చెప్పినా అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పాలిగా. చెప్పడం వలన నష్టమేం లేదుగా. చెప్పడానికి ఏమీ లేదమ్మా, దాన్నేమీ చేయటం లేదంటూ బాధపడుతున్నావు కదా. అందుకే ముందిచ్చిన నువ్వుల మంత్రం చాలదని బొప్పాయి పండు జ్యూస్ చేసి తాపించా. తాగిందా? తాగితే అది ప్రమాదమని దానికి తెలుసు కదా. ఆ విషయం నాకు తెలుసుగా, అందుకే దానికి 4 మాయ మాటలు చెప్పి తాగించొచ్చేసా. నీ మాటలు నమ్మి తాగిందా? నేనిస్తే తాకుండా ఉంటుందా? అంటే దాని కడుపు. అటు నువ్వుండులు ఇటు బొప్పాయి జ్యూసు 2 విధాలుగా పనిచేసి నీ కోరిక తీరుస్తాయి. నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను ప్రశాంతంగా ఉండాలి అంటే నేననుకున్నది జరగాలి. అది నా కళ్ళెదురుగా జరగాలి. సింగిల్ డోస్ తట్టుకోవడమే కష్టం, అలాంటిది డబుల్ డోస్ ఇచ్చాను. నీకు అనుమానం ఎందుకమ్మా? రేపటికల్లా దాని కడుపు పోవడం గ్యారంటీ. అంటే రిజల్ట్ తొందరగా రాదా? నీ బోటితే అయ్యుంటే ఈ పాటికి అరుపులు ఆర్తనాదాలతో ఇల్లు దద్దరిల్లుండేది. అది కాస్త గట్టి పెండం. ఆలస్యం అవుతుంది గాని పని అయిపోతుందమ్మా. అంటే రేపు మనకి వేకప్ కాల్ దాని అరుపే అన్నమాట. అంతే కదమ్మా.
అయ్యో, ఇలాంటి స్కూల్స్ కాదు బావా. వీటి గొప్పతనమంతా పేపర్లో టీవీలో మాత్రమే. మరి ఎలాంటి స్కూల్ కావాలి సావిత్రి నీ కొడుక్కి? స్కూల్ బాగుంది అంటే ప్రత్యేకంగా పబ్లిసిటీ అవసరం లేదు. జనమే తెలుసుకుని మరీ వచ్చి చేర్పిస్తారు. ఇప్పుడు అలాంటి స్కూల్స్ అంటే ఏమున్నాయబ్బా? మన లీలాకృష్ణయ్య తాతగారు లేరు, వాళ్ళ మనవణ్ణి రమాదేవి స్కూల్లో జాయిన్ చేయించారంట. అవునా? బాగుంటుందా? తాతయ్య కూడా నీకులాగే 1కి 100 సార్లు ఆలోచించి చివరికి ఆ స్కూల్లో జాయిన్ చేయించాడట. చదువు బ్రహ్మాండంగా ఉందట. చుట్టూ కొండలు, మంచి చెట్లు. పిల్లలకి కావాల్సింది అలాంటి వాతావరణమే కదా. అందుకే ఆ స్కూల్లో జాయిన్ చేపిస్తే సరిపోతుంది కదా. ఇంతకీ ఆ స్కూల్ అనుమానించాల్సిన అవసరం లేదు సావిత్రి. పిల్లల్ని చదువులోనే కాదు స్పోర్ట్స్ లో కూడా ముందుంచాలని అన్ని రకాల స్పోర్ట్స్ కి సంబంధించిన పెద్ద గ్రౌండు, మంచి టీచర్లు, అంత సూపర్ అంట్లే. అంత పెద్ద స్కూల్ అయినా పబ్లిసిటీ చేసుకోవడం లేదు అంటే అంతకన్నా మంచి స్కూల్ ఏముంటుంది బావా? అందులోనే చేర్పిద్దాం. ఇది ఏకంగా పిల్లల్ని స్కూల్లో చేర్పించేదాకా వచ్చింది. పద పద. అయితే ఆ స్కూల్ బాగుంటుందంటావా? అది ఏమా ఏదో స్కూలు అది ఇది అంటున్నారు. రండి పిన్ని, కూర్చో కూర్చో ఊర్మిళ. బాబుని ఏ స్కూల్లో చేర్పిద్దాం ఏంటా అని ఆలోచిస్తుంటే మాకైతే రమాదేవి స్కూల్ బాగుంటుంది అనిపించింది. మళ్ళీ అడ్మిషన్స్ దొరుకుతాయో లేదో. నువ్వు కూడా ముందు సీట్ బుక్ చేసుకో ఊర్మిళ. సీట్లు దేవుందిలేమ్మా, ముందు లోకంలోకి వచ్చే వాళ్ళని రాని. వాళ్ళు రావడానికి అడ్డమేముంది పిన్ని? కంటికి రెప్పలా చూసుకోవడానికి మీరంతా లేరా? ఓ అబ్బా, ఈ వాంతులేంటో ప్రాణాలు తోడేస్తున్నాయి. వేవేళ్ళప్పుడు ఇలాగే ఊరికూరికి వామిటింగ్స్ అవుతాయంట కదా పిన్ని? అవునమ్మా, అవుతాయి అవుతాయి. మరి ఊర్మిళ నెల తప్పి ఇన్ని రోజులవుతుంది కదా, ఊర్మిళకెందుకు వాంతులు అవడం లేదు? ఒక్కసారి కూడా వాంతులు చేసుకోవడం నేను చూడలేదు. ఎందువల్లంటావు పిన్ని? అది చెప్పవేంటి పిన్ని? నన్ను అడిగితే నాకే తెలుసమ్మా. ఏ ఊర్మిళ? వామిటింగ్స్ అంటే అందరి ముందు అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఆఫీస్ లో అవుతుంటాయి, అప్పుడప్పుడు బెడ్రూమ్ లో కూడా అయ్యాయి. అయ్యాయా, చూడలేదు కదా, అందుకే అడిగానన్నమాట. పిన్ని, వేవిళ్ళప్పుడు పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందంట కదా? అవునమ్మా. పిన్ని పిన్ని, నాకు నిమ్మకాయలతో మంచి పులిహార చేసి పెడతావా? పులిహారే కదమ్మా, చేసి పెడతానులే. పాపం ఊర్మిళకు కూడా అలాగే అనిపిస్తుంటుందిగా. అవునవును, అనిపిస్తుంది అనిపిస్తుంది. ఊర్మిళకు కూడా పెట్టు పిన్ని. అలాగేనమ్మా. మా అత్త పులిహార అన్నాక ఈ రోజు అన్నమే తింటానులే గానీ అత్తో అదే చేతో నాకు కూడా కొంచెం చేసి పెట్టు. వాళ్ళకంటే 2 గ్లాసులు చేస్తే సరిపోతుంది, నీకంటే 2 కిలోలు చేయాలి. అల్లుడు కోసం ఆ మాత్రం చేయలేవే అంటే? ఏదో అనుకోవటం ఏదో కావటం మనకి మామూలు అయిపోయింది. పద ఊర్మిళ.
రా. ఏం చెప్పావు? సింగిల్ డోస్ చాలదని డబుల్ డోస్ ఇచ్చావా? అందుకేనా తెల్లవారేసరికి అడ్డం పడిపోయింది? నాకు ఏమి అర్థం కావటం లేదమ్మా. నువ్వులుండల దెబ్బకే అది అల్లకల్లలో అయిపోవాలి. అలాంటిది బొప్పాయి జ్యూసు తాగించినా ఏమీ కాలేదంటే చెప్పు, ఏదో కథ చెప్తావు కదా, ఎందుకు కాలేదు? తమాష కాదే తల్లి. శివుడు విషాన్ని తన గొంతులో దాచినట్టు అది అంత వేడిని ఎక్కడ దాచిందో అర్థం కావటం లేదు. చాలే ఆపో. వినాలే కాని రామాయణాన్ని మహాభారతాల్ని మిక్స్ చేసి కొత్త పురాణం చెప్తావు. అంటే నేను అబద్ధం చెప్తున్నాననుకుంటున్నావా? కాకపోతే మరేంటి? తెల్లవారేసరికి గుడ్ న్యూస్ వింటాము, దాని అరుపే మనకి వేకప్ కాల్ అనుకుంటే అది తీరిగ్గా కూర్చొని దాని కొడుకుని ఏ స్కూల్లో వెయ్యాలి, బట్టలు ఎక్కడ కొనాలి, షూస్ ఏ కలర్లో కొనాలి అని ఫ్యూచర్ గురించి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటోంది. అది అడ్డం పడుద్ది అన్న ఆనవాళ్లు ఏ మూలన్నా కనిపిస్తున్నాయా? పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి గట్టి మనిషి అనుకున్నాను గాని ఇంత ఉక్కు మనిషి అనుకోలేదమ్మా. చాలే, నీ చేతగాని తనాన్ని కవర్ చేసుకోవడానికి దాన్నెందుకు గొప్పదాన్ని చేస్తావు? చాలు, నీ వయసు అయిపోయిన ఐడియాలు, వంటగది చిట్కాలు దాని ముందు పని చేయవులే గాని ఈసారి నేను చెప్పినట్టు చెయ్యి. సరే, నా ఓల్డ్ ఐడియాలు వదిలేద్దాం. నీ యూత్ ఐడియాలేంటో చెప్పు చూద్దాం. ఏంటి టాబ్లెటా? ఇంతున్న నా వల్లే కాంది, ఇంతున్న దాని వల్లేమవుతుంది? నువ్వు గుద్దితే గోడ పగలదు. అంగుళం కూడా లేని బుల్లెట్ వదిలితే నీ గుండె పగులుద్ది. పర్సనాలిటీ కాదు, పవర్ ముఖ్యం. ఈ టాబ్లెట్ ఒక్కటి వేసావనుకో ఉన్నది పోవడం కాదు, జీవితంలో మళ్ళీ కడుపే రాదు. అంత పవర్ఫుల్లా? మిక్సీ తెలుసుగా, అలా తిప్పి పారేస్తుంది. పోనీలేమ్మా, నాకు శ్రమ తగ్గించావు. ఏ టాబ్లెట్ నువ్విస్తావు కదా? నేనిస్తానని చెప్పలేదే. ఆ? ఈ బాధ్యత కూడా నీదే. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అది హాస్పిటల్లో ఉండాలి. ఏం చేస్తావో, ఎలా తాగిస్తావో నీ ఇష్టం. సరే గాని నా ఐడియా ఏదో తుస్సుమన్నా, నీ ఐడియా ఏదో ఢమ్ అనేలా ఉంది. అలాగే తాగిస్తానులే. ఏంటి మేడం మీరు చెప్పేది? ఇంట్లో అంతా జరుగుతుందా? విన్న నీకే అలా ఉంటే కళ్ళారా చూస్తున్న నా పరిస్థితి ఏంటి? నరకమే కదా మేడం. దానికన్నా కొంచెం ఎక్కువే. దాన్నేదో చేద్దామని నేను ఇంత ప్లాన్ చేస్తుంటే అది ఏ ప్లాన్ చేయకుండానే నన్ను ఆడిస్తుంది. ఆడిస్తుందని మీరు అలా చూస్తూ ఉండిపోతే ఎలా మేడం? చూస్తూ ఉండటానికి నేనేమంత చేతగాని దాన్ని కాదు. మరేం చేస్తారు మేడం? ఇంకా ఆలోచిస్తూ ఐడియాలు వేస్తూ కూర్చుంటే అది సత్య చేతికి పిల్లాన్ని, నా చేతికి కాషాయ వస్త్రాలివ్వటం గ్యారంటీ. అందుకే ఇమ్మీడియట్ గా యాక్షన్లోకి దిగాలి. అర్జెంటుగా సత్యని ఏదో విధంగా క్యాంపుకి పంపించి మా ఇద్దరి పెళ్లి అక్కడే జరిగిపోయేలా చూడాలి. అది కుదురుతుందంటారా? ఎందుకు కుదరదు? అంటే సావిత్రి గర్భవతి అని తెలిసాక సత్య తనని వదిలి వస్తాడంటారా? ఆ ప్రమాదం ఉంటుందని తెలుసు కాబట్టి దాని ప్రెగ్నెన్సీ విషయం సత్యకి తెలియకుండా లాక్ చేసి పెట్టాను. ఒక 4 రోజులు అది సత్య దగ్గర ఈ విషయం చెప్పదు. అది మా మధ్య అగ్రిమెంట్. తర్వాత చెప్పే ఛాన్స్ మనం ఇవ్వకూడదు. అంటే ఈ 4 రోజుల్లో మా పెళ్లి జరిగిపోవాలి. ఐడియా బానే ఉంది మేడం, కానీ మీ పెళ్ళయ్యాక సత్యకి విషయం తెలిసినా ప్రమాదమే కదా. దానికి కూడా ప్లాన్ చేశాను. మా పెళ్ళి అయ్యేసరికి దాని ప్రెగ్నెన్సీ సంగతి మా పిన్ని చూసుకుంటుంది. అంటే సావిత్రి కడుపుని... కొన్ని శుభకార్యాలు జరగాలి అంటే కొన్ని అశుభాలు కూడా జరగలుమా? తప్పదు.
టెన్షన్ పడ్డం ఆపేసి అర్జెంటుగా సత్యని టూర్కి పంపించే విషయం చూసుకో. దాని కడుపు సంగతి మా పిన్ని చూసుకుంటుంది. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి పంచుడు. ఓకే మేడం.